పార్లమెంటు సాక్షిగా అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం ముదిరింది. కాంగ్రెస్ ఎంపీల ప్రవర్తన అత్యంత దిగజారుడుగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర విమర్శలు చేశారు. ఫిబ్రవరి 4న లోక్సభలో జరిగిన రభసకు సంబంధించిన కొన్ని విజువల్స్ ను ఆయన సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టారు. एमपीज को हम भी अगर खुला छूट दे देंगे तो वहां महाभारत नहीं हो जाते तो कितना खराब लगता है कि नहीं। तो हम लोग तो ये सब नहीं चाहते ना। 20-25 कांग्रेस एमपीज स्पीकर के चैम्बर में जबरदस्त घुस गए तो मैं भी दौड़ के गए कि भाई स्पीकर साहब के साथ क्या बदसलूकी किया जा रहा है। तो वहां इतना गाली गलौज किया गया। प्रियंका जी और वेणुगोपाल जी भी वही थे, उन्हीं के सामने में गाली किया है। वेणुगोपाल जी और प्रियंका गांधी जी ने गाली नहीं दिया, उनके मौजूदगी में कांग्रेस एमपी लोग ने बहुत गाली दिया और कहा कि प्रधानमंत्री, देश का प्रधानमंत्री का हम लोग क्या करता है आप लोग देखो, प्रधानमंत्री जब आएंगे सदन में उसके साथ क्या करता है आप लोग देख लो, ऐसे दिया है। ऐसे बात करने का बाद वो रिकॉर्ड भी हुआ है उसका जो घटना है। हम तो इसको कहना नहीं चाहते थे, लेकिन अब कांग्रेस बार बार झूठ बात बोल रहे हैं तो हम लोग इसलिए बताया कि हम लोग ने कितना संयम के साथ काम किया है। हम लोग का सहन शक्ति बहुत ज़्यादा है, हम लोग कांग्रेस के जैसे बिहेव नहीं कर सकते हैं। इसलिए मुझे तो बहुत बड़ा उम्मीद नहीं, राहुल गांधी जी सुधरेंगे, कुछ अच्छा बात करेंगे, ऐसा बहुत ज़्यादा उम्मीद तो अभी नहीं है। लेकिन क्योंकि मैं पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर हूँ, वो नेता प्रतिपक्ष है, तो उम्मीद नहीं होती हुए भी हम आशा करते हैं कि कुछ सुधर जाए। हम लोग तो विपक्ष में इतने साल रहे हैं, कभी भी हमने स्पीकर के सामने में ना कागज फेंका ना हम टेबल पे चढ़े। जब मैं नए आए थे पार्लियामेंट में, आडवाणी जी बहुत नाराज हो गए थे, हम लोग गलती से बीच पहुंच गए। इस तरफ अपोजिशन होते हैं, उस तरफ रूलिंग पार्टी होते हैं। हमारे लोग हम अजमल कस्सब को फांसी देना चाहिए नारा लगा लगा कि जब नीचे वेल पे पहुंचे, थोड़ा सा आगे गया, आडवाणी जी इतना नाराज हो गया हमारे ऊपर में, कहा कि हमारे लोग वहां मत जाओ, ये उनका जगह है, हम प्रोटेस्ट करेंगे अपने जगह में बैठ करके, बिल्कुल वहां नहीं जाना। इतना डांट लगाया। अभी तो उनका नेता ही कह रहे कि उधर जाओ, प्रधानमंत्री का कुर्सी तक जाओ। बिखर गए उनके सोच, कांग्रेस वाले सुधर नहीं सकते हैं और देश का जनता इसको कभी विश्वास भी नहीं कर सकते। बीजेपी పార్లమెంట్ సాక్షిగా అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం ముదిరింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, కాంగ్రెస్ ఎంపీల ప్రవర్తన అత్యంత దిగజారుడుగా ఉందంటూ కూడా కిరణ్ రిజిజు కమెంట్స్ చేశారు. అలానే ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు ట్యాక్సెస్ కు సంబంధించి కానివ్వండి, అమెరికా దగ్గర భారత్ లొంగిపోతోంది అంటూ కూడా వాళ్ళు స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. సో ఇద్దరికి సంబంధించిన వైఖరి అసలు ఎలా ఉంది, వాళ్ళ వాదన ఏంటి, అప్డేట్స్ ఏంటి శివ? రైట్, సటాజ్ పార్లమెంటు వేదికగా కూడా కొన్ని కీలక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దానిలో భాగంగా ఇటు రాహుల్ గాంధీ రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తున్న నేపథ్యంలో నరవణే బుక్కు సంబంధించి కానీ అమెరికా భారత్ మధ్య కుదిరిన డీల్కి సంబంధించి చర్చించాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ప్రధాని సమాధానం చెప్పడం లేదు, భయపడి పారిపోతున్నారు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, రాహుల్ గాంధీ విపక్ష పార్టీలన్నీ కూడా తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాయి, ఆరోపణలు చేస్తున్నాయి. దానిలో భాగంగా ఏదైతే అమెరికా భారత్ మధ్య డీల్ కుదిరిన నేపథ్యంలో దానికి సంబంధించి చర్చ చేపట్టాలంటూ రాహుల్ గాంధీ కోరారు. అదే రోజు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించాల్సి ఉంది. కానీ ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ రాలేదు. ప్రధాని నరేంద్ర మోడీ ఒకవేళ వస్తే కనుక అడ్డుకోవాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ కూర్చునే టేబుల్ వద్దకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కూడా వెళ్లి ఆ డీల్ ఏదైతే కుదురుతుందో ట్రేడ్ డీల్కి సంబంధించి, భారత్ అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్కి సంబంధించి మోడీ సరెండర్ అయ్యారు అనే ఒక బ్యానర్ పట్టుకుని వాళ్ళు నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో
ప్రధాని నరేంద్ర మోడీ మీదకు దాడి చేయడానికి, ప్రధాని నరేంద్ర మోడీ వస్తే దాడి చేయడానికి వారంతా కూడా చూస్తూ ఉన్నారు. మాకున్న సమాచారం మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి సమాచారం ఇచ్చాము, అందుకని ప్రధాని నరేంద్ర మోడీ రాలేదు అనేది ప్రధానంగా స్పీకర్ కూడా పార్లమెంట్ వేదికగా చైర్లో కూర్చుని లోక్సభలో ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ స్పీకర్ ఛాంబర్ కు మహిళా ఎంపీలందరూ కూడా వెళ్లిన నేపథ్యంలో అంటే రాహుల్ గాంధీ ఆదేశాలతోనే వాళ్ళు వెళ్లారు అనేది ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ పైన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇటు కాంగ్రెస్ ఎంపీలు కూడా ఇటు బీజేపీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నారు, అందుకని రాహుల్ గాంధీని ప్రసంగించకుండా అడ్డుకుంటూ ఉన్నారనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఎప్పుడైతే నరవాణి బుక్ గురించి కానీ అమెరికా భారత్ మధ్య నెలకొన్న ఆ ట్రేడ్ ఒప్పందానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా రాహుల్ గాంధీ కోరిన నేపథ్యంలో సమాధానం ఇవ్వకపోగా అడిగిన ఎంపీలందరినీ కూడా సస్పెండ్ చేశారు. 8 మంది ఎంపీలందరూ కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా మరో విపక్ష పార్టీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పైన విమర్శలు చేశారు. అయితే ప్రధానంగా ఇక్కడ సమస్యలు ఏమైతుంది, స్పీకర్ ఛాంబర్ కు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు జ్యోతిమణి, తమిళనాడు చెందిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి, మరికొంతమంది ఎంపీలు అక్కడికి వెళ్లి కిరణ్ రిజిజును సంబోధిస్తూ కిరణ్ రిజిజును వైపు వేడి చూపిస్తూ బెదిరించారు అనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. దీనికి సంబంధించి వీడియో అసలు ఇది చట్టవిరుద్ధం, ఆ వీడియోని చిత్రీకరణ చేయకూడదు, అది చట్టవిరుద్ధంగా వీడియో చిత్రీకరణ చేసి అందరికీ దాన్ని సర్క్యులేట్ చేశారని కిరణ్ రిజిజు ఈరోజు ఒక వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంటే 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్లకు వచ్చి స్పీకర్ను బెదిరించే విధంగా మాట్లాడారు అనేది కూడా ఇటు కిరణ్ రిజిజు ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఖండిస్తున్నారు. అంటే అసలు మేము దాడి చేయడానికి వెళ్ళలేదు, ఆయన ప్రశ్నించడానికి వెళ్ళాము, అంటే నిరసన తెలియజేయడానికి మాత్రమే ఆ ప్రధాని నరేంద్ర మోడీ కూర్చున్న టేబుల్ వద్దకు వెళ్ళాము తప్ప వేరే ఉద్దేశం మా దగ్గర లేదు, మేము దాడి చేయడానికి వెళ్ళలేదు అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటు స్పీకర్ కానీ మరోవైపు కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కూడా వారు బీజేపీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ మీద కూడా దాడి చేయమని ఇటు రాహుల్ గాంధీ ఆదేశిస్తేనే ఆ బ్యానర్ పట్టుకుని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీ కూర్చున్న టేబుల్ వద్దకు వెళ్లారు అనేది కిరణ్ రిజిజు మాట్లాడడం కూడా కొద్దిసేపు క్రితం మనం బిగ్ టీవీలోనే చూసాం. అంటే ఆ ట్విట్టర్ వేదికగా ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తారు. ఒకవైపు తను మాట్లాడిన వీడియో, మరోవైపు ఇటు స్పీకర్ ఛాంబర్ కు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 20 నుంచి 25 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీలు వెళ్లి అక్కడ అంటే చట్టవిరుద్ధంగా వాళ్ళు మాట్లాడడం కానీ అంటే ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం, ఇదంతా కూడా వీడియో క్లిప్పింగ్ అనేది తీయడం అనేది కూడా సర్క్యులేట్ చేయడం కూడా చట్టవిరుద్ధం. ఈ విధంగా అసలు వ్యవహరించడం కరెక్ట్ కాదు అనేది ప్రధానంగా ఇటు కిరణ్ రిజిజు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ పార్లమెంటు వేదికగా ప్రజా సమస్యలను చర్చించాలి. ఇటు నరవణి రాసిన పుస్తకంలో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి, చైనా భారత్ మధ్య ఏదైతే డోక్లాం వద్ద నెలకొన్న సరిహద్దు వివాదానికి సంబంధించి భారత విభాగంలోకి వారు యుద్ధ ట్యాంకర్లను మోహరించారు. అక్కడ ఆ సమయంలో భారత్ ఏం చేస్తుంది, నిర్లక్ష్యం వహిస్తుంది అనేది కూడా ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు, మరి ముఖ్యంగా నరవణి రాసిన పుస్తకానికి సంబంధించి రాహుల్ గాంధీ ప్రస్తావించిన నేపథ్యంలో వెంటనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గాని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ముగ్గురు కూడా అడ్డుకున్నారు. ఆ తర్వాత పలుమార్లు ఆ రోజు వాయిదా పడింది సభ. తర్వాత మరుసటి రోజు కూడా అమెరికా భారత్ డీల్ మధ్య ట్రేడ్ డీల్ కు సంబంధించి అమెరికా ఉత్పత్తులను భారత్లోకి అనుమతించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను భారత రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. దీనికి సంబంధించి అసలు ఏ ప్రాతిపదికన ఒప్పందం కుదుర్చుకున్నారు, దానివల్ల భారత రైతాంగానికి నష్టం జరుగుతుందా లేదా, కానీ భారత రైతాంగం మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి సమాధానం ఇవ్వాలి, సమాధానం ఇవ్వడం ద్వారా కొంతమేర ఉపశమనం అనేది భారత రైతాంగానికి లభిస్తుంది. కాబట్టి దానిపై వివరణ ఇవ్వాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అప్పుడు కూడా సభలు సజావుగా కాకుండా పలుమార్లు వాయిదా వేశారు. ఆ సందర్భంగా ప్రశ్నించిన నేపథ్యంలో ఎంపీలు కూడా సస్పెండ్ చేశారు. ఇక ఈ వివాదానికి మొత్తానికి తర్వాత రాహుల్ గాంధీ ప్రసంగం అయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రసంగించాల్సి ఉంది. ధన్యవాద తీర్మానంపై, రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై ప్రధాని ప్రసంగించారు. కానీ ఆ రోజు రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఈ కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా ప్రధాని కూర్చున్న టేబుల్ వద్దకు వెళ్లి మోహరించారు. ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని మా దగ్గర సమాచారం ఉంది కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ రావద్దని నేను సూచించాను. నా మాట విని ఆయన రాలేదు కాబట్టి ఆ దాడి చేయలేదు అనేది ప్రధానంగా స్పీకర్ కూడా లోక్సభలో చైర్లో కూర్చుని మరి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆయన ఛాంబర్ కు వెళ్లి కిరణ్ రిజిజుతోనూ ఆయనతో మాట్లాడాలని వెళ్లిన నేపథ్యంలో అక్కడ వీడియో కూడా చిత్రీకరించారు. దానికి సంబంధించి ఫిబ్రవరి 5వ తేదీన చిత్రీకరించిన వీడియో ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆ వీడియోను ట్యాగ్ చేసి ఇటు కిరణ్ రిజిజు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదానంతటి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కనుసన్నల్లోనే వీరందరూ నడుస్తున్నారు. ప్రధానిపై దాడి చేయాలి, స్పీకర్పై దాడి చేయాలనేది
రాహుల్ గాంధీ సూచించారు కాబట్టి వారందరూ కూడా పేపర్లు విసరడం కానీ ప్రధాని నరేంద్ర మోడీ చేరు వద్దకు వెళ్లి వారు నిరసన తెలియజేయడం కానీ జరిగిందంటూ కూడా కిరణ్ రిజిజు ఒక వీడియో రిలీజ్ చేశారు. దీనిపై మాత్రం కాంగ్రెస్ నేతలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శివ.